ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి 21, 2025. కీర్తనల గ్రంథము 121 అధ్యాయం 3-4 వచనములో, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కొండలు ఎక్కే సమయంలో కాలు జారితే ఏం జరుగుతుందో ఊహించలేము. ఏదైనా జరగచ్చు. కాళ్ళు చేతులు విరగచ్చు, తల పగిలి ప్రాణాలు పోవచ్చు. కొండలు ఎక్కే సమయంలో ఒకవేళ నీవు అలసిపోయి శక్తి లేక నిద్ర ఆవరించి నీ కాలు తొట్టిల్లినా నిన్ను కాపాడే దేవుడు మాత్రం కొనుకక నిద్రపోక నీవు వేసే ప్రతి అడుగుకు తోడుంటాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అని. అంతేకాదు, నీ జీవిత పయనంలో అనేక సూదంటి రాళ్ల వంటి సమస్యలు తారసపడతాయి. వాటి మీద అడుగు వేయలేం. వేస్తే రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అటువంటి సందర్భాల్లో దేవుడే తన దూతలను పంపిస్తాడట. ఆ దూతలు ఆ సూదంటి రాళ్ల వంటి భయంకరమైన సమస్యలు దాటే వరకు నిన్ను ఎత్తుకొని మోస్తారట. అంటే కనీసం ఆ రాళ్లకుండే ధూళి కూడా నీ పాదములకు అంటుకోదు అని అర్థం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 12వ వచనంలో, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉండడం గమనించవచ్చు. అవును, నీవు ఎదుర్కోలేని సమస్యలు నీకు ఎదురుపడినప్పుడు ఆయనే నిన్ను ఎత్తుకుని ఆ సమస్యల గుండా నిన్ను దాటిస్తాడు. నీ దారి మార్చడు. అదే దారిలో ఆయన నీతో ఉంటాడు. ఆయనే నీతో ఉంటే అగ్నిగుండంలో సైతం ఆనందమే కదా. కలవరపడకు, కన్నీళ్లు రానియకు, ఆయన వైపే చూడు. ఆయన సహాయానికై వేచి ఉండు. మన దేవుడు కునుకక నిద్రపోక మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మన పాదమును తొట్టిల్లనివ్వడు. అటువంటి విశ్వాసం మనకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడియందు దీవించునుగాక. ఆమెన్.